మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ మధ్య వాయిదా పడింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ బాహాబాహీకి దిగడంతో గొడవ పెద్దదైంది. మహబూబాబాద్ ఎస్పీ శబరీష్ నేరుగా రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. చైర్మన్ ఎన్నిక వాయిదా పడడంతో ఆయా పార్టీల కౌన్సిలర్స్ తిరిగి క్యాంపుకు వెళ్లిపోయారు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక హై టెన్షన్ క్రియేట్ చేసింది. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపల్ కార్యాలయం లోపలికి వెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. అటు కాంగ్రెస్ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి అక్కడికి వచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎర్రబెల్లి దయాకర్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నినాదాలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఎర్రబెల్లి దయాకర్ రావు పీఏపై కొందరు దాడి చేశారు. ఇరు వర్గాలను పంపించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఝాన్సీ రెడ్డిని పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. ఆ తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అక్కడి నుంచి వెళ్లి పక్కనే ఉన్న తమ కార్యకర్త ఇంట్లోకి వెళ్లిపారు. అనంతరం ఎర్రబెల్లి సతీమణి ఉష అక్కడికి చేరుకున్నారు. ఎంపీ కడియం కావ్యను బయటకు పంపించాలని, లేదంటే ఇక్కడి నుంచి కదలబోమన్నారు. కడియం కావ్య ఇక్కడ ఎక్స్ అఫిషియో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనర్హురాలంటూ ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో మహబూబాబాద్ ఎస్పీ శబరీష్ రంగంలోకి దిగారు. స్వయంగా లాఠీ పట్టుకుని కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డుల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 స్థానాలు దక్కించుకున్నాయి. అయితే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ బలం కూడా 9కి చేరింది. కడియం కావ్య ఎక్స్ అఫిషియో సభ్యత్వంపై బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పడం, ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఎన్నిక రేపటికి వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించడంతో ఇరు వర్గాల కౌన్సిలర్లు తిరిగి క్యాంపులకు వెళ్లిపారు. కాంగ్రెస్ దురుద్దేశంతోనే ఎన్నిక వాయిదా వేయించిందని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. మాకు మెజార్టీ ఉన్నది, మేము మెజార్టీ సభ్యులు కోరుకుంటాను. మా ఎన్నికలు పెట్టుకొని కావాలని వాళ్ళు దౌర్జన్యం చేసి ఎమ్మెల్యే, ఎంపీ గారు అందరు కూర్చొని దౌర్జన్యం చేసి వాయిదా వేసి అధికారులను పట్టుకొని ఆ వాయిదా వేయటం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఫోన్ కూడా ఎత్తలేడు. ఎందుకు వాయిదా వేస్తానన్నారు? ఇంతకంటే హింస ఇంకేమన్నది? రేపు ఏమైనా పిచ్చి పిచ్చిగా చేసేది ఉంటే రోడ్డు మీద కూర్చుంటాం, రాష్ట్రం అంతా కూడా అలచల్ చేయడం. మొత్తంగా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తెలంగాణలోనే హై టెన్షన్ క్రియేట్ చేసింది.